దయచేసి కూర్చోరండి. ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. వెనుకున్నారు అమ్మ రాజమక్క, సంధ్య, ముందుకు రండి అమ్మా. అన్నపూర్ణమ్మక్క ముందుకు రండి. విజయమ్మ ఇక్కడికి రండి అమ్మా. ఏడాది ముందుకు రండి. నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా మీరందరూ కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని వాక్యాన్ని విన్నారు. ఇంతమంది రాలేమో అనుకున్నాను. నిజంగా దేవుడు అందరినీ నడిపించాడు. అందుకు బట్టి కూడా చేసే నామమునకే మహిమ కలుగును గాక. దేవుడే మిమ్మల్ని ఆకర్షించాడు, దేవుడే తన ఆత్మతో ఇక్కడికి నడిపించాడని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అన్నగారు వాక్యం చెప్తూ ఉన్నారు, నేనేమో పైన మైక్ రావట్లేదని నా బాధ నాది. అంటే కొంతమంది అయినా దేవుని వాక్యం వింటారు, కనీసం పొలాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటొక మాట ఇటొక మాట అయినా వింటారని ఒక ఆశ. కానీ మరి ఈరోజు మైక్ రాకుండా అయిపోయింది. దేవుని కార్యాలు జరిగేటప్పుడు ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. అయితే అంతా కూడా దేవుని చిత్తమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అన్నగారు చెప్తూ ఉన్నప్పుడు నేను కొన్ని మాటలు విన్నాను. నిజంగా ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము పరిశుద్ధమైనది. అందులో పాలు పంచుకునే వారు కూడా ఎలా ఉండాలి చెప్పాలి. ఎలా ఉండాలమ్మా? పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ పరిశుద్ధంగా లేకుండా పాలు పంచుకుంటే రోగులు అవుతారని, మరణం పొందుతారని 1 కొరింథీ 11లో రాయబడింది. కాబట్టి దయచేసి ప్రభు బలిలో పాలు పంచుకునేవారు రోగులు కాకుండా, మరణం పొందకుండా జాగ్రత్త పడాలి. తప్పకుండా మీరు పరిశుద్ధంగా జీవిస్తూ ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్లలో పాలు పంచుకోవాలనే విషయాన్ని నేను అటు ఇటు తిరుగుతూనే విన్నాను.
అందరిని బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఈ రెండో విషయం తోటి విన్నాను నేను. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు అసలు ప్రార్థన చేసుకోలే. ఉదయమో, మధ్యాహ్నమో, సాయంకాలమో ఎప్పుడన్నా? నిజమే, అయ్యగారు చెప్పినది నిజమే కదా. ప్రార్థన జీవితం లేకపోతే ఎందుకు పనికిరాము? మన జీవితంలో అపవాదికి చోటించిన వారు ఉంటాం. ప్రార్థనా జీవితం లేకపోతే లోకములో కలిసిపోతాం, పాపములో పడిపోతాం, అపవాది చేత పట్టుబడి అనేకమైన దయ్యాలకు నివాసంగా ఉంటూ భయంకరమైన జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అందుకే మీరు దేవుడు మాట్లాడాడు మీతో. అంటే ఈరోజు సాయంకాలం ప్రార్థన ఉందిలే అక్కడ చేసుకోవచ్చు అనుకున్నాను కదా. ఈరోజు సాయంకాలం ప్రార్థన ఉందిలే మన మందిరంలో అక్కడ చేసుకోవచ్చు అనుకున్నారేమో కదా. నేను ఇట్లే రాయపాడు గ్రామంలో కూడా అక్టోబర్ 14 మీటింగ్స్ జరుగుతాయి. అప్పుడు ఫస్ట్ మైక్ తీసుకుంటానే అడిగినాను, ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు అని. ఒక 4-5 మంది ఎత్తినారు. ఎత్తితేనే ఇక సరే మీరందరూ కూడా ప్రార్థన చేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు ఉద్యమం అని ఒక ఆమె ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రార్థన కంటిన్యూగా చేస్తుందంట. హల్లెలూయా. అంటే దేవుడే హృదయంలో పుచ్చుకునేలా చేసినాడంట. బాధపడిందంట. ఏమ్మా, ఎందుకు మీరు ఈరోజు ప్రార్థన చేసుకోలేదు? ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చేతులు ఎత్తండి అంటే ఆమె కూడా చేయెత్తింది. ఆ చేయెత్తినప్పుడు ఏమైందంటే హృదయంలో పుచ్చుపోయిందంట, నొచ్చుపోయిందంట, బాధపడిందంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రార్థన చేస్తూనే ఉంది. హల్లెలూయా. కనీసం ఈ రోజు నుంచైనా మొదలు పెట్టాడు. కనీసం ఈ రోజు నుంచైనా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వీలైతే 3 మార్లు లేకపోతే 7 మార్లు ప్రభు సన్నిధిలో మోకరించడానికి అలవాటు చేసుకోండి. ప్రతి విన్నపాన్ని దేవునికి చెప్పండి. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సంతోషం కలిగినప్పుడు కీర్తనలతో దేవుని ఆరాధించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మీరు అందరూ కూడా మీకు పాంప్లెట్స్ ఇచ్చాము. దాంట్లో ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఏ వాక్యము చదువుతారు ఎవరైనా? ఆ వాక్యాన్ని చదవండి ఎవరైనా ఒకరు. మీకు పాంప్లెట్స్ ఇచ్చినా కదా, పాంప్లెట్స్ చదివినారా? ఎవరు చదవలే కదా, ఎవరికి చూస్తారంటే ఆ ఫోటోలు చూసి అక్కడ పక్కన పారేస్తారు. చదవండి ఎవరైనా గుర్తున్న వాళ్ళు. 1 యోహాను 4:8 దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ఎవరంటమ్మా? ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. చదవమ్మా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వారు తీర్పు తీర్చబడరు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు
విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యం చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. హల్లెలూయా. దేవుడు ప్రేమాస్వరూపి. అందరూ చెప్పండి, దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు నన్ను కూడా ప్రేమించాడు. నన్ను ప్రేమించాడు కనుకనే దేవునికి దూరముగా ఉన్న నన్ను, చీకటిలో ఉన్న నన్ను, పాపంలో ఉన్నటువంటి నన్ను, ఎందుకు కొరగానటువంటి నన్ను, అసహించబడినటువంటి నన్ను, వెలివేయబడినటువంటి నన్ను, ఎందుకు పనికిరానటువంటి నన్ను ప్రభు వెతికి 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 రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనమే ఆయనను ప్రేమించడం. వింటున్నారా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుడిని మనం ప్రేమించడం లేదు. దేవుడే మనల్ని వెతుకుతున్నాడు, కానీ మనం దేవుడిని వెతకడం లేదు. ఆయన ఆకాశం నుండి చూస్తున్నాడంట, ఎవడైనా నన్ను వెతుకువాడు కలడేమో అని. ఎవరైనా వెతుకుతున్నారమ్మా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి వ్యాపారాలు ఎలా చేయాలి, పనులు ఎలా చేసుకోవాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఈరోజు బిర్యానీ తిందామా, లేకపోతే చపాతీ చికెన్ తిందామా, లేకపోతే కుష్కా ఎగ్ తిందామా, గోబీ మంచూరియన్ తిందామా, అంటే మన ఆలోచనలు అన్ని ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలాగో బ్రతుకుదామా అని వెతికే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుణ్ణి వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని వాక్యాన్ని వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని సత్యాన్ని వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ సత్యవాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను కూడా చాలా మీటింగ్లకు వెళ్ళాను. తెలిసి తెలియని విధానంలో కొన్నిసార్లు దేవుని వాక్యం కంటే అక్కడ వాళ్ళు పెట్టే భోజనాన్ని ప్రేమించిన దినాలు ఉన్నాయండి. నిజం ఒప్పుకోవాలా లేదా? ఒప్పుకోవాలి. కొన్నిసార్లు దేవుణ్ణి స్తుతించడం కంటే, దేవుణ్ణి ఆరాధించడం కంటే, దేవుని వాక్యాన్ని వినడం కంటే, దేవుని వాక్యం కొత్తదిగా ఉందో, నా నగలు చూడు ఎంత బాగున్నాయో అని చూపించుకోవడం ఇష్టం. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటిని ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడెను గనక ఇది నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. చూడండి, ఈ భూమిని శ్రద్ధపరచడానికి నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. ఏదైనా తోటలో నిన్నుంచాడు.
నీకు నీళ్లు త్రాగడానికి నీళ్లు కానీ ఏమీ తక్కువ లేదండి. ఆకలి అయినప్పుడల్లా ఊరికే తెంపుకొని తినడమే వాళ్ళ పని. అటువంటి సమృద్ధి గల జీవితం ఏదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, అవునా కాదా? ప్రతిరోజు దేవుడు ఏదేను తోటలోకి వచ్చి మాట్లాడుతున్నాడండి. ఏదేను తోటలో ఆదామవలకు దేవుని సన్నిధి ఉంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవునితో వీళ్ళు మాట్లాడుతున్నారు. దేవుడు కూడా వీళ్ళతో పచ్చని చెట్లని మీకు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినం కొయ్యటాకు దొరుకుతుంది, బచ్చలాకు దొరుకుతుంది. నేను చెప్తున్నా, మీ ఇంట్లో ఎప్పుడన్నా ఏం లేకపోతే దొరకదమ్మా. మేము ఈ పొలంలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దైవ సేవకుడు అన్ని తెంపుకొని సాయంత్రం వరకు తాగేవాడిని, రాత్రి వరకు తాగేవాడిని. దిగులతోనే ఓన్లీ ఎట్లా బతకాలి, ఎట్లా బతకాలి, ఎట్లా బతకాలి, ఎట్లా బతకాలి. కానీ ఈరోజు అరణ్యంలో ఉంటే అరణ్యంలో కూడా ఆహారం తీసుకొస్తాడు నాకు. హల్లెలూయా. మన మాట వినాల్సిందే. దేవుడు అన్నిటికంటే శ్రేష్టమైన వాడిగా ఈ భూమి మీద దేవుడు మనల్ని ఉంచాడు. హల్లెలూయా. ఏదైనా తోటలో అన్ని ఇచ్చి తెలుసా అందరికీ తెలుసు. పాపంలో ఉన్నవారు దేవుని వెలుగులోకి రాలేరు. ఇందాక చదివింది కదా, చదువమ్మా ఆ మాట 18వ వచనమా. చూడండి, దేవుని చేత ఆశీర్వదించబడండి, నా కృపను మీరు పొందుకోండి, నా ప్రేమను పొందుకోండి, ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని పిలుస్తూ ఉంటే వారు రాకుండా ఉన్నారండి. రాకుండా ఉన్నారు. ఎందుకు రాకుండా ఉన్నారంటే వారి క్రియలు చెడ్డవి, వారి దుష్కార్యములు. దేవుని వెలుగు, దేవుని శక్తి, దేవుని ప్రభావం, దేవుని మహిమ ఎవరి మీదకి వస్తుందంటే మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టిన వారి మీదకి మాత్రమే. హల్లెలూయా. పాపాన్ని ప్రేమిస్తూ ఉండే వాళ్ళు ఎన్నటికీ దేవుని శక్తిని గాని హృదయంలో చోటు బట్టి నేను మనసు మార్చుకొని ఆయన దగ్గరికి రావడం బట్టి. హల్లెలూయా. అయ్యా, తెలిసి తెలియక ఇన్ని రోజులు అక్కడ జీవించాను చీకట్లో. ఇదిగో నువ్వు వెలుగు, ఆయన మీ హృదయంలోకి రాడు. మరి దేవుడు ఇంతగా మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనమేమో నిర్లక్ష్యంగా ఉన్నాం, లెక్క చేయని తనంగా ఉన్నాం. ఎందుకు కారణం? శరీరాశ దేవునిలో నిలవకుండా చేస్తుంది, నేత్రాశ దేవునిలో నిలవకుండా చేస్తుంది, దేవుని ప్రేమను పొందుకోకుండా చేస్తుంది, దేవుని కృపను పొందుకోకుండా చేస్తుంది. ప్రభు శరీరంలో పాలు పంచుకుంటున్నారు, ప్రభు రక్తంలో పాలు పంచుకుంటున్నారు, ప్రభు ఆత్మ మీలో ఉంది. మరి దేవునికి ఇష్టంగా మీరు ఉన్నారా? దేవునికి అనుగుణంగా నడుచుకుంటున్నారా? దేవుని ఆజ్ఞలు మీరు గైకొంటున్నారా? దేవుడు మీ పట్ల ఆనందిస్తున్నాడా? ఫలానా అన్న అంటే ఈయన విషయంలో నేను ఆనందిస్తున్నాను అని దేవుడు చెప్పగలుగుతున్నాడా? ఉన్నవన్నీ వ్యర్థం. వాటి కోసం పాకులాడకండి, ప్రభు కోసం పాకులాడండి, ప్రభు వాక్యం కోసం పాకులాడండి, ప్రేమించడం కోసం పాకులాడండి. ప్రభు ఒక్కటే అంటాడండి, ఆ మాట ఒక్కటి చదువుకొని ముగించుకుందాం మనం. ప్రేమ భయమును వెళ్ళగొట్టును, భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. ఆయనే మొదట మనలను ప్రేమించును గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల మనుషులను కూడా నువ్వు అంతే ప్రేమించాలి. హల్లెలూయా. స్వార్థాన్ని బట్టో, అసూయను బట్టో, నా మాట గెలవాలి, నా మాట వినాలి, నా మాట గెలవాలి అనే తత్వాన్ని బట్టో కలిగి ఉన్న వానిలో దేవుడు ఉంటాడు. కాబట్టి మీరు కూడా మన దేవుడు ప్రేమ స్వరూపి గనక మనం కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండడం కోసం ప్రయాసపడాలి. నువ్వు తిరుగుతున్నావేమో ఈ రాత్రి,
జ్ఞాపకం చేసుకుంటాం. ప్రేమ లేని జీవితం వ్యర్థమని వాక్యం చెప్తుంది. సహోదరు వాక్యానుసారం ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చి జీవితం మరణమని